మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ధర్మపురి అంగన్వాడీ కేంద్రంలో మన గ్రాడ్యుయేషన్ డే అనేది జరపడం జరుగుతుంది. మన అంగన్వాడీ కేంద్రాలలో ఫస్ట్ క్లాస్కు సంసిద్ధతగా ఉన్న పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇస్తూ వాళ్ళను ప్రైమరీ స్కూల్కు రెఫర్ చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ స్కూళ్ళకు. అంటే ఇన్ని రోజులు వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మదర్స్ అందరికీ వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చూపించడం జరిగింది. అదేవిధంగా ఆటపాటల ద్వారా పిల్లలకు విద్య నేర్పడం అనేది మా అంగన్వాడీ ముఖ్య ఉద్దేశము. అంటే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా అంటే 3 to 6 years పిల్లలకి మనకు అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటల ద్వారా విద్యలు అనేది నేర్పుతారు. దీంట్లో ముఖ్యంగా ఆటలు, పాటలు, కథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంసిద్ధత కార్యక్రమాలు అనేటివి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్కు కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకు స్టార్స్ అనేటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే మంచిగా ఇక్కడ అన్నిట్లో ముందంజలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్లకు చేర్పించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారంతో పాటు ముఖ్యంగా పిల్లలకు ఆటపాటల ద్వారా విద్య. అంటే ఇక్కడ ఏం నేర్పరని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకు వాళ్ళకు మానసిక ఎదుగుదల కోసము పిల్లలకు వాళ్ళకు భయం అనేది లేకుండా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ పిల్లలందరూ కూడా మంచి స్థాయికి ఎదగడం జరుగుతుంది. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా వీళ్ళ యొక్క అభివృద్ధికి అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ స్థాయికి తగ్గట్టుకు 3+, 4+, 5+ అని 3 రకాలుగా ఇక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది. కాబట్టి 3 సంవత్సరాల పిల్లలకు ఒక రకమైన విద్య, 4+ వాళ్ళకు ఒకటి, మళ్ళీ 5+ వాళ్ళకు ఒక రకంగా ఏ స్థాయి వాళ్ళకు ఆ స్థాయిగా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఎలాంటి భయం అనేది లేకుండా భవిష్యత్తులో వాళ్ళు మంచి చదువులు చదివి ముందంజలో ఉండాలంటే ఈ విద్య అనేది, ప్రీ స్కూల్ విద్య అనేది చాలా అవసరం. మనకు ఇప్పుడు పిల్లలు మంచి స్థాయిలో ఎదుగుదల ఉండాలనంటే ఇదే మనకు పునాది. ఈ 3 to 6 years అనేది చాలా ముఖ్యమైన దశ. కాబట్టి ఈ దశలో పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అది వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ స్థాయిని పెంచడానికి, అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా చక్కగా అంటే అర్థం చేసుకొని పిల్లల్ని ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు. మనకు ఈ విద్యను నేషనల్ సిలబస్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా మీ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించి ముఖ్యంగా 3 to 6 years పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలి. ప్రైవేట్ స్కూల్కు వెళ్ళడం వల్ల వాళ్ళ మానసిక అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. దయచేసి ఇక్కడ ఆటపాటల ద్వారా నేర్పే విద్యనే వాళ్ళకు భవిష్యత్తులో మంచి పునాది వేస్తుంది. కాబట్టి ఇది మీరంతా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు అంగన్వాడీ సెంటర్ ధర్మపురి 4th మాధవి వారి అంగన్వాడీ సెంటర్లో ECCE డే అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అంటే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఇచ్చేటటువంటి దశ మన మేడం గారు చెప్పినట్టుగా చాలా కీలకమైనటువంటి దశ అది. ఆ దశలో పిల్లలకి మానసిక, శారీరక ఎదుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. ఆటపాటల ద్వారా విద్య అంటే ఆటలు ఆడించినప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది, క్రియేటివిటీ యాక్టివిటీ జరిగించినప్పుడు మానసిక ఆరోగ్యం డెవలప్ అవుతుంది. అలాగే వాళ్ళకు విద్య కూడా అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే, ప్రాథమిక విద్య అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పూర్వం ఇచ్చేటువంటి విద్య ప్రాథమిక విద్య ముందుగా అందించేది. ఇది వాళ్ళకి లైఫ్ లో ఒక పునాది లాగా పనిచేస్తుంది. ఏదైతే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ కీలకమైన దశ మనం ఏ విద్యను అందిస్తే ఆ విద్య వాళ్ళకు లైఫ్ లో 90% ఇది యూజ్ అవుతుంది. బట్టి సిస్టమ్ ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళకి మెమొరీ అనేది లాస్ అవుతుంది. మన దగ్గర అయితే ఈ పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రాథమిక విద్యకు పంపించే కంటే ముందే మనము బడికి వెళ్ళడానికి తయారు చేస్తాం పిల్లల్ని. దాంట్లో మనకున్న సెంట్రల్ సిలబస్, మనకు నేషనల్ సిలబస్ చాలా చక్కటి సిలబస్ ఉంది. దాంట్లో మనకు ఆటలు, పాటలు, కథలు, ఇంగ్లీషు, హిందీ అన్ని రకాలటువంటి అది యాక్టివిటీస్ తో పాటు ఆ విద్యను అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈ రోజు ఈ సంవత్సరం చివరి మాసంలో ఈ కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాం. ఇది తన పేరెంట్స్ కి పిల్లల అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, మానసికంగా డెవలప్ అవుతున్నారు, వాళ్ళు మాట్లాడడం కానీ, షేరింగ్ చేసుకోవడం కానీ, ఆడుకోవడం కానీ, ఏదైనా ఎవ్రీథింగ్ అంగన్వాడీ టీచర్ దగ్గర వాళ్ళ రిలేషన్షిప్స్ కానీ ప్రతి ఒక్కటి మనము
ఒక మదర్ తర్వాత మదర్ లాగా అంగన్వాడీ టీచర్లు చేయడం జరుగుతుంది. అది వాళ్ళకు ఒక సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణ ప్రకారం వాళ్ళకు మనకు న్యూట్రిషన్ ఇవ్వడంతో పాటు విద్యను అందించడం పాటు వాళ్ళకు ఫిజికల్ డెవలప్మెంట్ కూడా మనము చిన్న కండరాల అభివృద్ధి, పెద్ద కండరాల అభివృద్ధి, అన్ని రకాలటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా మనకు జరగడం జరుగుతుంది. ఇక అక్కడ అంగన్వాడీ సెంటర్ 4th అంగన్వాడీ సెంటర్ లో చాలా చక్కటి విద్యను టీచర్ అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పేరెంట్స్ కూడా అందరూ సహకరించడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు గాని చక్కటి కోఆపరేషన్ తోని మాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. పిల్లలు కూడా 1వ తరగతి పిల్లల్లో జాయిన్ చేసిన ప్రైవేట్ పిల్లలకి ఎంత విద్య ఉంటుందో మన దగ్గర కూడా కథలు, ఒక కథని మనం 7 రకాలుగా చెప్తాం. నెలకు రెండు కథలు ఉంటాయి మనకు. ఇప్పుడు అదే ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మన పిల్లలు చెప్పినట్టుగా కథ చెప్పలేరు. అందుకోసం మనం అంగన్వాడీ సెంటర్ ని ఒక అమ్మ ఒడిలాగా, అమ్మ అయితే ఎంత కేర్ తీసుకుంటుందో అంత కేర్ తీసుకుంటూ ఎడ్యుకేషన్ అందివ్వడం అనేది జరుగుతుంది.